నేను అందరిలా మనిషినే, కానీ నాకే ఎందుకు ఇలా అవుతుంది? నాలో లోపం ఏంటి అని ఆలోచిస్తే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం. ఈ రోజు ఏంటో నా లైఫ్ లో అంతా కొత్తగా ఉంది. మధుకైటవారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. మాతః సమస్త జగతాం మధుకైటవారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయాని. నాకు తెలియకుండానే గుడికి వెళ్ళి దేవుణ్ణి ఏదో ఒకటి అడగాలనే కోరిక కలిగింది. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపంత శేషాద్రిశేఖర. అందుకే గుడికి వెళ్ళి ఇలా అడిగేశా, ఓ మై గాడ్, కష్టపడకుండా గొప్పగా ఉండే లైఫ్లో సెటిల్ అయ్యేలా దీవించు స్వామి అని అడిగేశా. మై గాడ్ ఏం చేస్తాడో మరి. నాకు ఏది చూసినా కొత్తగా ఉంది. ఒక ఫ్లవర్ని చూసా. ఆ ఫ్లవరే నేనైతే ఎంత బాగున్నో అనిపించింది. అనుకోకుండా ఒకరోజు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళా. అక్కడ జ్ఞాన్ చంద్ గారి స్టాచ్యూని చూసా. నేను కూడా అలా అయితే ఎంత బాగుంటుందో అనుకున్నా. కానీ ఇప్పటికే దీని గురించి ఆలోచించి 2 క్యాలరీలు ఖర్చు అయిపోయింది నా ఎనర్జీలో. అదే ఆడితే నో. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले. ఏంటో బైక్ని చూడగానే రైడ్ చేయాలనిపిస్తుంది. కానీ బైక్ రైడ్ చేసేటప్పుడు ఎక్కడ పడిపోతానో, ప్రాణాలు ఎక్కడ పోతాయో అని నా కోరికను విరమించుకున్నాను. కానీ బైక్ నేర్చుకోవాలి. సరదాగా ఒకసారి బీచ్ వైపు వెళ్ళా. అక్కడ ఉన్న లవర్స్ని చూసి నాకు ఒక లవర్ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నా. అనుకోకుండా ఒక అమ్మాయిని చూసా. కానీ తనకు లవర్ ఉన్నాడేమోనని భయపడి డ్రాప్ అయిపోయా. ఎందుకో ఏమిటో కానీ నేను ఏది అనుకున్నా చేయలేకపోతున్నానే భావన నా మనసులో చెలరేగింది. మనీ ఎలాగైనా సంపాదించాలనుకున్నాను. కష్టపడి పని చేద్దామా అంటే కష్టపడటం అమ్మో నాకా. అలాగని బ్యాంక్ రాబరీ ఏమైనా చేద్దామా అనుకుంటే బ్యాంక్ రాబరీ అంత పెద్ద దొంగతనం చేసే అంత సీన్ నాకుందా? పిక్ పాకెటింగ్ ఇదైతే కొంచెం బెస్ట్ ఏమో. నా అదృష్టం ఏంటో కానీ పిక్ పాకెటింగ్ చేద్దాం అనుకున్న మరుక్షణమే నాకు ఒక బక్రా తగిలాడు. వాడి జేబులో నుంచి పర్సును కొట్టేశాను. పర్సును కొట్టేసి పరిగెత్తుకుపోయాను. కానీ పట్టుబడిపోయాను. అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు జీవితం అంటే ఏంటో,
కష్టం అంటే ఏంటో. ఏదైనా సాధించాలంటే సోమరితనంతో కలలు కనటం మానేసి కష్టపడి సుఖపడాలని అప్పటికి నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పటికైనా నేను మారకపోతే మనిషినే కాదు.